ఏటీసీ సెంటర్ అంటే ఇంతకుముందు తాండూరులో ఎవరికి తెలియదు. మనోరన్న గారు చొరవ తీసుకొని ఇక్కడ ల్యాండ్ గీట లేకపోతే ఇక్కడ 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అలాగే 60 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ సెంటర్ నిర్ణయించడం జరిగింది. మనోరన్న ఏదన్నా చెప్తే అది 100% చూచా తప్పకుండా పాటిస్తాడు. ఎలక్షన్లో ఏదైతే చెప్పిండో ఎడ్యుకేషన్ మీద మన సీఎం గారే కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎడ్యుకేషన్ మీద చెప్తే దాని బేసిక్తో ఏదో ఒకటి పెద్ద చేసి ఊరుకుంటలే. మనకు ఎడ్యుకేషన్ విషయంలో హాస్టల్లో బోవన్లని కానీ గెలిచిన ఒక 3-4 నెలల్లో ప్రతి స్కూల్లో కరెంటు కానీ టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ లేకుండా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అవన్నీ చేయడము, ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుందని మళ్ళా ప్రతి స్కూల్లో కొత్త బోవన్లు మెటీరియల్ తేవడం జరిగింది. దాంతోపాటు మనకు ఈ ఏటీసీ సెంటర్ తేవడం జరిగింది. మనకి ఇక్కడనే దావలాపూర్ దగ్గర 20 ఎకరాలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది. ఒక్క డిపార్ట్మెంటే కాదు, మనోరన్న ప్రతి డిపార్ట్మెంట్ మీద మనకు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చిండు. కాబట్టి ఆర్టీసీలో గిట్ట ఇప్పుడు 51 బస్సులు కొత్తవి తెచ్చిండు. ఇంతకుముందు నడుస్తే ఒకటి పోయి గీడిని పంక్చర్ అవుతుండే, ఒకటి గౌతపూర్ కాడ టైర్ వలుగుతుండే. ఇప్పుడు అట్లా లేకుండా మనోరన్న ఏ డిపార్ట్మెంట్లో అయినా చూడు, మెడికల్ అయినా సరే ఏదైనా సరే ప్రతి విషయంలో ప్రతిదీ ఏదైనా వస్తుందంటే తాండూరుకు ఆ మంత్రితో పోయి ఆ పని చేసుకురావాలని వాళ్ళ పిఏ గారికి రాత్రికి ఇంటిమేషన్ ఇచ్చి పొద్దుగా లేచి ఆ మంత్రి ఏం చేస్తుండు ఏడుండు ఫాలోఅప్లు ఉండి సాయంత్రం వరకు కలిసి ఆ మంత్రిని కలిసి సంబంధించిన మంత్రిని కలిసి ఇప్పుడు మా మార్కెట్ విషయంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ని కాబట్టి మా మార్కెట్ విషయంలో ఇంతకుముందు 10 కోట్లు పెట్టినామని చెప్పిండ్రు. అక్కడ ఇంచుమించు మా అక్కడ చేసే నరసింహులనే కాంట్రాక్టర్కు ఇంతవరకు ఒక 80 లక్షల రూపాయలు గిట్ట శాంక్షన్ కాలే. ఆయన సగంకు తెచ్చి ఆపేసిండు. ఇప్పుడు మళ్ళీ 35 కోట్లు కావాలంటే మనోరన్న నేను తలిగితే ప్రతి మినిస్టర్ దగ్గర సీఎం దగ్గర 3-4 మాటలు చర్చ చేసిండు మన మార్కెట్ గురించి. అన్న మా తాండూరు మార్కెట్కి వెళ్ళి ప్రతిసారి గవర్నమెంట్కి 8 కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి మాది పెద్ద మార్కెట్, మాకు ఒక 30-40 కోట్లు కావాలి, జల్దీ చేసి మేము పెద్ద మార్కెట్ ఉంది, మీ కోడంగల్ రైతులు గిట్ట ఇట్టే వస్తారు, నారాయణపేటకి వెళ్ళి వస్తారని చెప్పి సీఎం గారికి గిట్ట చెప్పడం జరిగింది. మనోరన్న ఏదన్నా మాట ఇచ్చిండంటే ఆ మాట చూచా తప్పకుండా. ఇంకోటి మీటింగ్లలో చెప్తుంటాడు, ఈ ఏటీసీ సెంటర్లో ప్రతి విద్యార్థి పాస్ అయిందంటే వాళ్ళకి జాబ్ ఇచ్చే బాధ్యత నాదని గట్టిగా చెప్పే నాయకుడు అంటే మనోరన్న. ఎవరన్నా అంటే నీళ్ళు మింకుంటా చెప్తారు, మీరు చదువుండి నేను ఇస్తా అని. అట్లా కాదు, ఇక్కడ మీరు పాస్ కానీ నేను వాళ్ళ బాధ్యత తీసుకుంటా అని చెప్తున్న వ్యక్తి అంటే మనోరన్న. కాబట్టి మనమందరము తాండూరు జనాలందరము మనోరన్న ఇంటుండి ఫ్యూచర్ గిట్ట మనోరన్నని గెలిపించుకొని చేస్తే మన తాండూరుకు మంచి రోజులు ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు నాయకులు ఊకే కళ్ళపల్లి మాటలు చెప్తారు. కొందరు మేము ప్రెస్ మీట్ పెట్టినామంటే రేపు పెడతాడు, మేము పెట్టిన పనులే అవి అని. అయ్యా నాయకులారా మీరు పెడితే అక్కడ పాత ఎట్లా బజార్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చాలా చేసిండ్రు, దాని నిధులు ఏడున్నాయి? ఇంతకుముందు ఉన్న గోదాలన్నీ కూలుకొని ఇనుప సామాను అమ్ముకున్న దున్నాలు ఉన్నాయి మీ. దాంతోపాటు మనకు కాన్కాలంలో అది గిట్ట పెండింగ్, డాక్ బంగ్లా ఐబీ బంగ్లా అది గిట్ట అట్లే పెండింగ్ ఉన్నది. రాజగౌడ్ గారు ఇంటికి దగ్గరనే అవుతుంది, వాళ్ళకి కనొస్తలేనట్టున్నది. అప్పుడు మహేందర్ రెడ్డి గారు కొన్ని పెట్టి కొద్దిగా సహాయానికి వచ్చింది. ఇప్పుడు అక్కడ దగ్గరున్న ఎవరు వీళ్ళకు ట్రావెల్స్ వాళ్ళకు యూజ్ చేసుకునేకి అయింది తప్ప అక్కడ ఏం లేదు. రేపు మీరు వస్తే గిట్ట ఏడవుకోవాలని గిట్ట తెలియదు. దాని గిట్ట మనోరన్న నిధులు పెట్టిండు, అతి త్వరలో అది గిట్ట చాలు చేసి చూపిస్తారు. మనోరన్న అంటే రాత్రి పగులు ఎప్పుడు తాండూరు కండ్లలో తిరుగుతుంటుంది. కాబట్టి డెవలప్మెంట్ విషయం లోపల మనం అందరం గిట్ట మనోరన్నకుండా ఎంటుండాలి. జై కాంగ్రెస్, జై మనోరన్న, జై రేవంత్ అన్న. मनोरना नायकत्व। सांडूर में जनाब मनोहर रेड्डी साहब MLA एक बहुत बड़ा अचीवमेंट जो कि एडवांस टेक्नोलॉजी सेंटर 60 करोड़ रुपए की लागत से हमारे सामने आप सब लोग देख रहे हैं। एक नौजवानों के लिए एक अच्छा मौका फराहम कर रहे हैं। ITI के बदल स्टेट गवर्नमेंट ने, रेवंत रेड्डी साहब ने ITI के बदल एडवांस टेक्नोलॉजी सेंटर, जो कि आज लोगों को ज़रूरत है एडवांस टेक्नोलॉजी सेंटर की, उसको मद्देनज़र रखते हुए आज आप देख रहे हैं इतनी मशीनरी जो एडवांस है, जिसमें इलेक्ट्रिक व्हीकल मैकेनिक्स का जो काम है आज
इलेक्ट्रिक व्हीकल सारे, और दूसरे कई जो है कोर्सेस है, 1 साल का कोर्स, 2 साल का कोर्स, वो कोर्सेज भी यहाँ पर लाए जा रहे हैं, फ्री कोर्सेस। बहुत ही अच्छा मौका है। आप लोग जो भी लोग इसमें एडमिशन लेना चाह रहे वो अपना एक पासपोर्ट साइज़ फ़ोटो, 10th का मेमो और उसके साथ में आधार कार्ड जो सब लेके आप जो है अपने ऑनलाइन दरख्वास्त लगा लिए, तो आपको फ्री जो है यहाँ पे प्रैक्टिकल में, थ्योरी नहीं बल्कि प्रैक्टिकल में जो भी चीज़ जो है यहाँ पे सिखाई जाएंगी। मनोहर रेड्डी साहब जो कि आप देख रहे हैं, उनकी कोशिशों के नतीजे से जो बच्चे पढ़ना चाह रहे उनके लिए पिछले ही महीने यहाँ पर डिप्टी सीएम और जनाब श्रीधर साहब इंचार्ज, डिस्ट्रिक्ट इंचार्ज भी यहाँ पर आए थे, चीफ विप महेंद्र रेड्डी साहब भी आए थे, मुकामी एमएलए मनोहर रेड्डी साहब, जिन्होंने बहुत ही कोशिशों से 200 करोड़ से इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल्स भी लेके आए। काबिल मुबारकबाद है हमारे एमएलए साहब। उन्होंने इतनी बड़ी इलेक्शन में वादा नहीं किया था कि मैं IITI, सिर्फ IITI का वादा किया था, लेकिन उसके बदल ATC एडवांस टेक्नोलॉजी सेंटर 60 करोड़ रुपए से लाए हैं। हम उनका शुक्रिया अदा करते हैं। उस मौके पे बहुत से इसके अंदर जो है ये कोर्सेस है। मैं खासकर इस प्रेस के ज़रिए आप लोगों को बताना चाहता हूँ, इस एडवांस टेक्नोलॉजी सेंटर में जो कोर्सेस लाए गए हैं, एडवांस रोबोटिक, डिजिटल मैन्युफैक्चरिंग टेक्नीशियंस और मैन्युफैक्चरिंग प्रोसेस कंट्रोल ऑटोमेशन, इंजीनियरिंग डिज़ाइन टेक्नीशियन और BDVV वर्चुअल एनालिसिस डिज़ाइनर और CNC मशीनिंग टेक्नीशियन, मैकेनिक इलेक्ट्रिक व्हीकल, ये 6 कोर्सेस हैं, जिसमें ऊपर के 3 जो है 1 साल के लिए, उसके अलावा 3 जो नीचे के हैं 2 साल के कोर्सेस हैं। 1 रुपया भी आप देने की ज़रूरत नहीं है। ये जो है 172 सीट्स हैं इसके अंदर। अभी तक 28 जो है एप्लीकेशंस आए हैं ऑनलाइन, और बाकी के जो है 28 अगस्त तक आप लोगों को देना है। 28 अगस्त के बाद 1 सितंबर से इसके अंदर क्लासेस शुरू होंगे। मैं फिर एक बार आप लोगों को बताता चलूँ, यहाँ पर जो भी क्लासेस होंगे प्रैक्टिकल होंगे, थ्योरी में नहीं, बल्कि आप लोग देख रहे हैं यहाँ पे, मैं अभी वहाँ पर देखा, जो भी मशीनरी है प्रैक्टिकल में सामने पीछे हाउसिंग, घड़ी और स्टेयरिंग और इलेक्ट्रिक व्हीकल के लिए यहाँ पे भी ये जो बताए गए हैं, ऐसे इलेक्ट्रिक असेंबली, साइकिल लाइन और जो भी चीज़ यहाँ पर बताई जा रही है, पूरे कंप्लीट जो है एक एडवांस टेक्नोलॉजी। हमारे CM रेवंत रेड्डी साहब पिछले 2-3 दिनों में कहा कि हमारे इकोनॉमी बढ़ाना है तो हम एडवांस टेक्नोलॉजी में जाना है। हमारी तेलंगाना की इकोनॉमी बढ़ाना है, आने वाले 2047 तक हमारी जो है इकोनॉमी 3 ट्रिलियन तक लेके जाना है, बल्कि ये एक टारगेट फिक्स किए हैं। हम उम्मीद करते हैं जो भी काम हो रहा है तांडूर के लिए, मनोहर रेड्डी साहब जो अनथक कोशिश कर रहे हैं, और यही साल से तांडूर में जो कोडंगल का मेडिकल कॉलेज है, वो मेडिकल कॉलेज के एडमिशन, कोडंगल के मेडिकल कॉलेज में एडमिशन होंगे, लेकिन उसके जो मेडिकल कॉलेज के स्टूडेंट्स होंगे वो तांडूर में जो है यहाँ पर नर्सिंग कॉलेज में वो लोगों को रहने का, खाने का, और जो तांडूर का हॉस्पिटल है उसमें जो है वो बच्चे जो है यहाँ पे अपनी तालीम हासिल करेंगे। हम मनोहर रेड्डी साहब से गुजारिश कर रहे हैं, आप जो है तांडूर के लिए भी एक मेडिकल कॉलेज सेपरेट जो है लाने की कोशिश करें तो बेहतर रहेगा। बोलते हुए जो भी तरक्की हो रही है, मनोहर रेड्डी साहब दिन रात कोशिश कर रहे हैं। मैं हम तमाम की तरफ से, कांग्रेस पार्टी की तरफ से, हमारे MLA साहब का, मुकामी लोगों की तरफ से भी मैं MLA साहब का बहुत बहुत शुक्रिया अदा करते हुए अपनी बात ख़त्म करता हूँ। जय हिंद, जय कांग्रेस। యువతకు ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో ఏళ్ళుగా తాండూరు యువత ఉపాధి లేక హైదరాబాద్ కానీ అక్కడెక్కడ ఎక్కడెక్కడ పట్టణాల్లో పోయి మరి టెక్నికల్ లేక అక్కడ పోయి పనులు చేసుకుంటూ మరి వాళ్ళ జీవనం గడుపుతుంటే, మరి ఏదైతే ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో యువతకు నేను ఉపాధి కల్పిస్తా, ఖచ్చితంగా కల్పిస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో మాట ఇచ్చాడు. 7వ గ్యారెంటీగా తాండూరు ప్రజలకు, తాండూరు యువతకు చెప్పిండు, తప్పకుండా తాండూరులో యువతకు ఖచ్చితంగా ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన కల్పిస్తా అని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఈరోజు ITI సెంటర్, అంటే దాదాపు 30 ఏళ్ళుగా ITI సెంటర్ లేదు. తాండూరులో యువత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కంపెనీల్లో అక్కడ CCI కంపెనీలు అక్కడ జాబ్ చేసిన వారు టెక్నికల్ లేక, మరి అలాంటి యువతని దృష్టిలో పెట్టుకొని యువతకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు తాండూరుకు ITI తీసుకురావడం మళ్ళీ చాలా సంతోషకరం. అలాంటి ఎమ్మెల్యే మరి ఏ నియోజకవర్గంలో ఎప్పుడు
జిల్లాలు కాదు, స్టేట్లో కాదు, ఎక్కడ దొరకరు. ఎందుకంటే అంత మంచివాడు. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాట ఇస్తాడో ఆయన వెనుకాడు వేయడు, మడమ తిప్పడు అని చెప్పి రాజశేఖర రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో మడమ తిప్పకుండా ఈరోజు తాండ్రు నియోజకవర్గంలో తాండ్రు ప్రజలకు మాట ఇచ్చి మడమ తిప్ప నాయకుడు ఎవరంటే మనోహర్ రెడ్డి గారు అని చెప్పి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు మరియు అదేవిధంగా మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ అన్న గారి చొరవతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ప్రారంభించడం, రాష్ట్రంలోనే 65 సెంటర్లు రావడము, అందుకు గాను మొట్టమొదటిసారిగా మన తాండూరు ఘనత ఇది మన మనోహర్ అన్నకే దక్కింది. యువత ఎలాంటి చెడు త్రోవలు తొక్కకుండా ఈ 100% వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి తగిన ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అన్ని విధాలుగా యువత ఎలాంటి చెడు త్రోవలు తొక్కకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇట్లాంటి సదుపాయం ఎక్కడ కనివిని ఎరగము. మన తాండూరు మనోహర్ అన్నకే ఈ ఘనత దక్కుతుంది. కనుక ప్రతి ఒక్క యువకులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని మా అందరి కోరిక. ధన్యవాదాలు. ఇక్కడ ప్రారంభించబోతున్నది అయితే ఇక్కడ యువకులకు వాళ్ళకు ఎంతో లాభం జరుగుతుంది. అయితే మా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ టెక్నాలజీని ముందు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ తీసుకొచ్చింది. శ్యామ్ పెట్రోడా నుంచి వాళ్ళ స్నేహితుని అమెరికాలో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఆయన ప్రారంభించడం జరిగింది. ఇది మాకు గర్వకారణం రాజీవ్ గాంధీ చేసినందుకు. ఆ దశ నుంచే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఈరోజు మళ్ళీ టెక్నాలజీని అభివృద్ధి చెందుకుంటూ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాంత పిల్లలకు యువకులకు చాలా లాభదాయకంగా ఉంటుందని మనవి చేసుకుంటూ నేను గౌరవంగా స్వీకరిస్తున్నాను. మా ప్రభుత్వం ఇది చేసినందుకు మీరెప్పుడు మీ సహకారం కూడా ఉండాలని చెప్పి ప్రజలందరికీ వేడుకుంటూ నేను వినయంగా చెప్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. యువకులకు అందరూ కూడా మేము మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఏదైతే ఎలక్షన్లో చెప్పారో అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే మన శాసనసభ్యులు శ్రీ బుయ్యాని మనోహర్ రెడ్డి గారి చొరవతో అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని మనము ఈ మంత్ 28th రోజు అప్లికేషన్ లాస్ట్ ఉంది. దాన్ని మీరు అందరు యువత ఎక్కడైతే ఉన్నారో నియోజకవర్గంలో మొత్తం అందరూ తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే అభివృద్ధిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఎంత స్పీడ్గా ముందుకెళ్తున్నారు అనేది ఇది ఒక నిదర్శనం. ఇంతవరకు ఏది డెవలప్మెంట్ చేసినా మామూలుగా డ్రైనేజ్లు, రోడ్లు, ఎలక్ట్రికల్, గ్రీనరీ పార్క్స్ అవి ఉంటాయి. కొత్త ట్రెండ్ తోటి ఈరోజు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకురావడం జరిగింది. అందులో చాలా లిమిట్ ఉన్నాయి, 172 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే త్వరగా మీరు ఎవరైతే ముందుకు వచ్చి 10th క్లాస్, ఇంటర్ మరియు 10th క్లాస్ పైన ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుంటని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా ప్రభుత్వం తరఫున తప్పకుండా మేము ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.